హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ ఉల్లికారం చేసుకుందామా? చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఉల్లికారం. చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. ఎట్లా చేశానన్నది ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇట్లా నీట్గా కడిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక పక్కన ఇన్ని పీసెస్ని ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా ఒక కళాయి పెట్టుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వీటెక్కాక కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు, ఇట్లా కట్ చేసి పెట్టుకున్న మొత్తం ముక్కలన్నీ వేయండి. కొంచెం పసుపు యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మంచిగా మగ్గనివ్వండి. ఇదిగండి కొంచెం సాఫ్ట్గా మగ్గినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా కలపండి ముక్కలన్నిటిని. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. ఇట్లా మగ్గినాయి కదా, పక్కన ఉంచుకొని ఇలాగా ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూను ఆయిల్, కొంచెం మెంతులు ఫ్రెండ్స్, చిన్న స్పూను జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, ఒక 10 ఎండుమిరపకాయలు, ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపండి. అవి పక్కన తీసి పెట్టుకోండి. ఒక గిన్నెలో వేగాక 2 ఆనియన్స్ని ఇట్లా కట్ చేసి పెట్టుకుని వేయండి ఫ్రెండ్స్. మనం ఉల్లికారానికి ఇట్లా పెద్దగా కట్ చేసిన బాగానే సరిపోతుంది. కొంచెం చింతపండుని యాడ్ చేయండి. ఇదిగోండి ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గనిచ్చి కొంచెం చింతపండుని కూడా దాంట్లోనే వేయండి. మంచిగా 2 వేగిపోతాయి. అవి కూడా పక్కన తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. చల్లగా అయ్యాక మిక్సీ జార్లో మన ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. ఇవి యాడ్ చేసి కొంచెం ఎల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టుకొని ఇట్లా ఉల్లికారం ప్రిపేర్ చేసుకుని ముక్కలకి పట్టించండి. మన దొండకాయ బాగా మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్, దాంట్లో యాడ్ చేసి ఇట్లా మంచిగా కలపండి. ఇది ఫ్యాన్కి సపరేట్ అయ్యే వరకు వేపండి. కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేయండి ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ దొండకాయ ఉల్లికారం ఎవరికైనా దొండకాయ ఇష్టం లేదని వాళ్ళకి ఇట్లా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.